నమస్కారం అండి. మనం ప్రారంభం చేసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తిః హే సంస్కృత నమోస్తుతే. అంతరాయతి నిరోపశాంతయే శాంతపావచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే శరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసునైః కటాక్షపాతైః కుర్మామమ్మ కృతార్థసాత్వవాహం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తై జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నిలయం వందే వేతరాగిణం తపోనిధిం వందే వేద వేదాంత తత్వజ్ఞం అమృతానంద సరస్వతి స్వత్సత్పురుచరణానందాభ్యాం. ఎన్నో శ్లోకం వరకు చూసామండి. రెండవ వర్గలో నాలుగో సరిగ్గా చెప్పుకోవాలి గురుగారు. సరిగా చూసేసామా? మూడో సరిగ్గా అయిపోయింది గురుగారు. నాలుగో సరి నేను రెండవ సరిగలోనే ఉన్నాను. శ్రీ వాల్మీకి ఉవాచ కథయిత్యేన ముద్దామ వచనే మునినాయికే శ్రోతుమేకరసే జాతే జనే మౌనముపస్థితే శాంతేషు కుంకిణీ జాలరవేషు వేషు జాలరవేషు స్పందనం వినా పంజరాంతరహరీత శుకేష్వప్యస్తకేలిషు సువిస్మృత విలాసాసు స్థితాసు లలనాస్వపి చిత్తభితా విపన్యస్తే నమస్తే రాజపద్మని ముహూర్తశేషమభవత్ దివసం మధురాపతం వ్యవహార రవికరైః సహ తాన్ అవమాయయుః. రాముడు వాల్మీకి మహర్షి ఇంకా ఇలా అంటున్నాడు. వ్యాసుల వారు క్షమించాలి. వ్యాసుల వారందరూ అక్కడ కూర్చున్నప్పుడు వశిష్ఠుల వారు రాముడు ఉపదేశిస్తున్నప్పుడు మహాముని వశిష్ఠుడు రాముడికి ఉపదేశిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనులందరూ ఎలా ఉన్నారు ఆ సమయంలో, అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది అని ఇక్కడ వర్ణిస్తున్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉండి ఏకాగ్ర మనసుతో ఉన్నారు అక్కడ. కింకిణీ జాలరవేషు స్పందనం విన. ఇక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది అంటే కింకిణి మువ్వలు కట్టుకున్నారు కదా, ఆ మువ్వల శబ్దాలు కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి. మువ్వలు కూడా నిశ్శబ్దంగా ఉన్నాయంట. పంజరాంతర హారీత శుకేష్వపి హస్తకేలిషు. ఎక్కడో పంజర అంతరంలో, పంజరం లోపల ఉన్నటువంటి శుకములు కూడా, చిలుకలు కూడా వాటి వాటి పనుల్ని, ఆటలన్నిటిని ఆపేసి అవన్నీ కూడా నిశ్శబ్దంగా ఉన్నాయంట. సుస్మృత విలాసాసు లలనాస్వపి చిత్తభిత్తా విపన్యస్తే నమస్తే రాజపద్మని. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు, వాళ్ళ విలాస కృత్యాలన్నీ కూడా మర్చిపోయారు. చిత్రపటాల్లాగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిత్రపటాల్లో ఉన్నటువంటి మనుషుల్లాగా అలా ఉండిపోయారంట. ఈ సమయంలో సాయంకాలం అయింది. ఇప్పుడు ఆ సంధ్యా సమయం అయింది అని చెబుతున్నారు అక్కడ. వపురుత్ఫుల్ల కమల ప్రకారమోదమాంసలాహ వాయువో మధుర స్పందా శ్రవణార్థమివాగతాః. ఇప్పుడు ఇవన్నీ వర్ణించాల్సిన అవసరం ఏముంది ఇక్కడ?
అంటే ఒక చిన్న మాట చెప్పాలి. కావ్యము, మహాకావ్యము అంటే మహాకావ్య లక్షణం ఉంది. మహాకావ్యంలో ఒక నాయకుడు ఉండాలి, కానీ వాటితో పాటు సంధ్యాకాలాన్ని వర్ణించాలి, అడవులను వర్ణించాలి, నదులని వర్ణించాలి. ఇవన్నీ కొన్ని ఉన్నాయి. వన్యజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని వర్ణించాలి. సో ఎక్కడో ఊరికే అసంబద్ధంగా సినిమాల్లో ఐటమ్ సాంగ్ పెట్టినట్టు ఎక్కడ పడితే అక్కడ వర్ణించలేరుగా. కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు సాయంకాల సమయం ఎలా ఉంటుంది అంటే, సాయంకాల సమయంలో పక్షులన్నీ వాటికి ఇళ్ళకి వస్తూ అరుస్తూ ఉంటాయి. సాయంకాల సమయంలో జనులు పొద్దున్న నుంచి వాళ్ళు వాళ్ళ పనుల్లో నిమగ్నమైనటువంటి వాళ్ళు సాయంకాల సమయంలో హాయిగా నవ్వుకుంటూ, ఆ సంధ్యా సమయం అయ్యే సమయానికి వాళ్ళందరూ నవ్వుకుంటూ, లేదా వాళ్ళ ఏదో అల్లరి కోలాహలం ఉంటుంది. మామూలుగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. సాయంత్రం అయ్యేటప్పటికి ఆవులు దోలే వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఎవరి పనులు చేస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ అరుపులో ఉండనే ఉంటాయి. చిన్నగా చిన్నపిల్లలు అరుస్తూ ఉంటారు. ఎండ పలచబడింది ఆడుకోవడానికి వస్తారు. వీధుల్లో అరుపులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మనం మర్చిపోయాం కానీ. కాబట్టి ఆ సందర్భానుగుణంగా ఇప్పుడు వశిష్ఠుల వారు రాముడికి ఉపదేశిస్తున్నారు. ఇప్పుడు సంధ్యా సమయం అయింది. ఈ సమయంలో అందరూ అర్చే ఎవరెవరి చేష్టల్లో వాళ్ళు మునిగి ఉండాల్సిన సమయంలో కూడా వాళ్ళు నిశ్శబ్దంగా వశిష్ఠుల వారి మాట వింటున్నారు అని చెప్పడానికి ఆ సంధ్యా సమయాన్ని వర్ణిస్తున్నారు. శృతం చింతయితుం భానురివా అహో అహోరచనా భ్రమం సత్యాజైకాంతమగమచ్చూన్యం అస్తగిరేస్తటం. ఏదో అస్తగిరిలో మౌనంగా కూర్చున్నాడా అన్నట్టు సూర్యుడు వశిష్ఠోపదేశాన్ని వింటూ ఆ అస్తగిరిలో ఏకాంతంగా కూర్చున్నాడా అన్నట్టు రమణని కూడా ఆపేశాడంట. ఇక్కడ కావ్యంలో వర్ణించేటప్పుడు ఏదో సూర్యుడు ఉదయ సూర్యుడు, అస్త సూర్యుడు, ఉదయ పర్వతాల్లో లేస్తున్నాడు, అస్తమించేటప్పుడు పర్వతాల్లో అక్కడ వస్తున్నాడు, ఇవి ఉంటాయి. ఎందుకు? కావ్యము ఇది శాస్త్ర కావ్యం కాదు. అంటే ఎక్కడైనా సరే శాస్త్ర కావ్యం అయినా కూడా శాస్త్రం విషయం చెప్పినప్పుడు శాస్త్రం ఉంటుంది. కావ్య మర్యాదలు కొన్ని ఉంటాయి. అథవా క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది దానికి కవి కవి యొక్క కవి స్వాతంత్రం ఒకటి ఉంటుంది. అది లోకోక్తిని అనుసరించి కూడా ఉంటుంది. కవి స్వాతంత్రం ఎప్పుడు లోకోక్తికి విరుద్ధంగా ఉండదు. కొన్ని విషయాలు శాస్త్ర విషయాలు చర్చించేటప్పుడు శాస్త్ర విషయాలు, కొన్ని విషయాలు ఇప్పుడు ప్రకృతి ఇత్యాది విషయాల్ని వర్ణించేటప్పుడు లోకంలో ఎలా ఉందో అలాగే వర్ణిస్తారు. ఇప్పుడు మామూలుగా నెమళ్ళ అరుపుని షడ్జము అని అంటారు. అలా అని చెప్పేసి సంగీతం పాడే వాళ్ళందరూ షడ్జం ఎప్పుడెప్పుడు పాడుతున్నారు అప్పుడంతా నెమలి అరుపులాగానే ఉంటుందా ఇంటి వాళ్ళ అరుపులు? ఉండదు. అక్కడ శాస్త్రం తీసుకున్నా కూడా నెమలి అరుపులన్నీ కూడా షడ్జం అని ఎక్కడైనా కావ్యంలో వర్ణించారంటే షడ్జం పాడే వాళ్ళందరూ నెమలి అరుపులాగా ఉన్నాయని చెప్పడానికి లేదు. అలాగే ఇక్కడ కావ్యంలో ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇదేంటి? పూర్వ పర్వతము పశ్చిమ పర్వతాల్లో, పూర్వ పర్వతంలో ఉదయిస్తున్నాడు, పశ్చిమ పర్వతాల్లో అస్తమిస్తున్నాడు సూర్యుడు అంటే లోకంలో అలాగే కనిపిస్తుందిగా. ఇప్పుడు గోకర్ణ ఇత్యాది ప్రదేశాలకు వెళ్తారు చాలా మంది. ఎందుకు? సూర్యాస్తమయం చూడడానికి ఆ సమయంలో బాగుంటుంది అని చెప్పి. అంటే అలా దూరంలో ఉన్నటువంటి కొండల్లోకి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది అక్కడ. సూర్యోదయం చూడాలంటే ఇటు విశాఖపట్నం వైపు వెళ్తారు. ఇక్కడ ఋషికొండ మీద కూర్చొని చూస్తూ ఉంటే సూర్యుడు మెల్లగా సముద్రంలో నుంచి అలా లేస్తూ ఉన్నట్టుగా సూర్యోదయం బాగా కనిపిస్తుంది. కన్యాకుమారిలో ఉంటే సూర్యోదయ సూర్యాస్తమయాలు రెండు బాగా కనిపిస్తాయని చాలా మంది కన్యాకుమారికి వెళ్తారు. ఎంత సైంటిస్ట్ అయినా సరే అక్కడికి వెళ్ళాడు అనుకోండి, వాడికి ప్రతి సైంటిస్ట్ కి తెలుసు ఏంటి, ఇక్కడ సూర్యుడు ఎక్కడ ఉదయించట్లేదు, ఇక్కడ ఏ సముద్రంలోనూ అస్తమించట్లేదు, ఏ సముద్రంలో నుంచి ఉదయించట్లేదు, అట్లా కనిపిస్తుంది మనకు, అది ఆభాస మాత్రమే అని తెలిసిన వాడు కూడా వాడు దాన్ని సూర్యుడు ఎంత బాగా ఉదయిస్తున్నాడు సముద్రంలో నుంచి అని అనుభవిస్తున్నాడా లేదా? అవునా కాదు? అవును గురుగారు. అవును గురుగారు. ఇక్కడ కూడా అంతే. ఎంత శాస్త్రం చదివిన వాళ్ళైనా కూడా వాల్మీకి వశిష్ఠ మహర్షులు ఇత్యాదులందరికీ వీళ్ళందరికీ తెలిసినా కూడా
భూమి, సూర్యోదయం సూర్యాస్తమయాలు ఇవన్నీ భ్రమలు అని తెలిసినా కూడా, కానీ లోకంలో అవి కొన్ని ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు ప్రకృతిని వర్ణించేటప్పుడు లోకంలో ఎలా ఉందో అలాగే వర్ణిస్తూ వెళ్తుంటాం. కాబట్టి ఇప్పుడు వశిష్ఠులు వశిష్ఠుల వారు రాముడికి ఉపదేశిస్తున్నారు అంటే ఆ సమయంలో సంధ్యా సమయం అయింది, సంధ్యా సమయాన్ని వర్ణించాలి కాబట్టి ఇప్పుడు వర్ణిస్తున్నారు. అక్కడ ఇప్పుడు సూర్యుడు ఎలా ఉన్నాడంట అంటే అస్త పర్వతంలో ఏకాంతంలో కూర్చున్నాడా అన్నట్టుగా ఉన్నాడంట సూర్యుడు. అంటే దీన్ని ప్రకరణన అని మాత్రమే అర్థం చేసుకోవాలి, అంతేగాని ఆ ఇదేంటిది శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి ఇక్కడ కూడా ఆ ఇలా ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శాస్త్రం అబద్ధము అని చెప్పడానికి లేదు. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, కొంతమంది యోగ వాసిష్టం నిజం కాదు అని చెప్పి నిరూపించడానికి ఆ ఇలాంటి ఉపమానాలు తీసుకొని చూడండి, ఆయన నిజంగా వాల్మీకి రచించి ఉంటే నిజంగా, అథవా వశిష్ఠుడు వశిష్ఠుడు ఈ మాటలే చెప్పాడు అనుకుందాము, ఈ ఉపమానాలకి అర్థమే లేదు. కాబట్టి ఈ శాస్త్రంలో ఉన్నటువంటి ఈ గ్రంథంలో చెప్పినటువంటి శాస్త్రం దేనికి కూడా మాన్యత లేదు అని చెప్తున్నారు. ఇట్లాంటి లాజిక్ మళ్ళీ వేరే ఇంకెక్కడా వెతకరు వీళ్ళు. ఇలాంటి లాజిక్ వేరే ఎక్కడైనా వెతకండి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? కేవలం ఇజ్రాయిల్ కొరకు మాత్రమే చెప్తుంది. యాకూబ్ అనేవాడు ఉండేవాడు, వాడు బైబిల్ దేవుడు యెహోవాతో యుద్ధం చేసి గెలిచాడు, అందుకే అప్పటి నుంచి ఆయన్ని ఆ ఇజ్రాయిల్ అన్నాడు. అతనికి పుట్టినటువంటి 12 మందే ఆ 12 తెగలు వాళ్ళు అయ్యారు, వాళ్ళని ఇజ్రాయిలీలు అన్నారు. ఆ యాకూబు కొడుకులో కాకనే యూద తెగకి చెందిన వాడే యూదుడే యేసుక్రీస్తు. ఇవన్నీ ఈ లాజిక్ ఏముంది దీంట్లో? ఇలాంటి దాంట్లో మళ్ళీ లాజిక్ అడగరు అట్లాంటివన్నీ కూడా. కాకపోతే ఇలాంటి గ్రంథాలు రామాయణంలో తప్పులు వెతకాలి అంటే ఉపమానాలను పట్టుకొని తప్పులు వెతకడానికి వస్తారు. ఇంతకుముందే మనం నిరూపించాం ఉపమానాన్ని ఎంతవరకు తీసుకోవాలి, దృష్టాంతం అంటే ఎంతవరకు తీసుకోవాలి, విశేషణాన్ని ఎక్కడ దాకా తీసుకోవాలి. అవునా? అవును గురుగారు. శాస్త్రం యావత్తూ కూడా అవును గురుగారు. విషయాల్ని గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ మనం ఇలా చదవకుండా మీరే పుస్తకం ఒకవేళ యోగ వాసిష్టం చదువుకుని ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎలా అయిపోయారు మీరు? మొదటి నుంచి ఇక్కడ ఎలాంటి ఆలోచనని మీకు ఇస్తున్నారు ఇక్కడ అంటే రీజనింగ్ తో కూడినటువంటి ఆలోచన. ఇక్కడ ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఇలాంటి ఆలోచనలకు తీసుకెళ్తూ మన మధ్యలో ఇలాంటి ఉపమానాలు దృష్టాంతాలు చెప్పేటప్పుడు ఇలాంటివి ఉపమానాలు దృష్టాంతాలు చెప్పారనుకోండి, అప్పుడు వెంటనే ఆ విషయం ముందు చెప్పినటువంటి శాస్త్రీయ విషయం కూడా మనకు బుర్రకెక్కకుండా పలచన పడిపోతుంది. అంటే అలాంటిది జరగకుండా ఉండడం కొరకు మనం దీన్ని వివరంగా తీసుకుంటూ ఇది ఉపమానము, ఉపమానాన్ని ఎక్కడ దాకా తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి అని ఇలా కూడా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే గ్రంథంలో నిజంగా చెప్పినటువంటి విషయం ఏది కూడా మస్తిష్కంలోకి ఎక్కదు. ఇప్పుడు ఇంకా ఏమంటున్నారంటే ఉత్తస్థుర్మిహాకారం సమతా వనభూమిషు విజ్ఞాన శ్రవణాదంత శీతల శాంతతా ఇవ. జ్ఞానోపదేశాన్ని విజ్ఞాన శ్రవణాత్ అంతఃశీతలా శాంతతా ఇవ.
జ్ఞానోపదేశాన్ని వినడం వల్ల లభించినటువంటి ఏకరస మనశ్శాంతి, విజ్ఞాన శ్రవణాత్ అంతఃశీతల మనశ్శాంతి దాని ఎలా ఉంది అంటే, మంచు పడ్డప్పుడు, తుషారము మంచు కురిసినప్పుడు అంటే ఆ మంచు అంటే ఎక్కడో స్విట్జర్లాండ్ లో మంచు, కాశ్మీర్ లో మంచు లాగా కాదు. మనకు హేమంత హేమంత ఋతువులో మార్గశిర మాసం అంతంలో, పుష్యమాగం మొదట్లో ఓ తెల్లటి, దాన్ని ఏమంటారు కన్నడలో హిబ్ని అంటారు, తెలుగులో ఏమంటారు దాన్ని, మంచు. పొగమంచు 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 లేదండి, తెలుగులో మంచు అంటాము. కాకపోతే ఇప్పుడు ఇవాళ రోజున మంచు అనగానే వెంటనే మనం ఊహించుకోవడం ఏదో స్విట్జర్లాండ్, కాశ్మీర్ లో ఊహించుకుంటున్నాం. కానీ నిజంగా కాదు. మనం మనం తెలుగు వాళ్ళము మంచు అంటే మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేది ఎందుకు అన్నట్టు ఆ అలాంటి మంచి ఒక తెల్లటి పొరలాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆ మంచు కురిసే సమయంలో ఒకవేళ ఎక్కడైనా మీరు శ్రీశైలం కానీ లేకపోతే తిరుపతి కానీ వెళ్ళారనుకోండి, అట్లా కొండపైకి వెళ్తూ ఉంటే కొండ కిందకి చూస్తే ఆ ఆ అడవి అంతా కూడా తెల్లగా ఒక 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 కవరింగ్ లాగా ఉంటుంది. ఒకటే ఎంత కూడా అడవి. అప్పుడు మామూలుగా అయితే అడవిలో అక్కడక్కడ ఆ, చెట్ల మధ్య ఖాళీ స్థలము, లేకపోతే ఎక్కడైనా ఆ ఇంకొద్ది లోయలు అట్లా ఎగుడు దిగుడుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ హేమంత ఋతువులో వెళ్ళాము అంటే అంత అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే కవర్, ఏదో ప్లాస్టిక్ పల్చడితో ఒకటి ప్లాస్టిక్ కవర్ పైన కింద దాకా వేసి ప్యాకేజింగ్ చేసేసారు అన్నట్టుగా ఉంటుంది. దానికి తుషారం అని పేరు. హిమపాతము అంటే వేరు, ఇది తుషారము, తుషారపాతం అంట దీనికి. ఈ తుషారం ఉత్తస్థురు ఉత్తస్థురు మిహాకారంభ సమతా వనభూమిషు, ఆ సమత్వం వచ్చి ఉంటుంది. అలా ఇక్కడ మనస్సు శాంతంగా జ్ఞానోపదేశాన్ని వినడం వల్ల మనస్సు ఏకరసతత్వం. ఇప్పుడు దీని ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక కావ్యం అంటే అక్కడ రసోత్పత్తి జరగాలి అనేటువంటిది విషయం. అయితే ఆ ఏదైనా సరే రసము మళ్ళీ అది ఆనంద రసంలోనే గమనించాలి. ఉన్నవి 9 రసాలు, దాంట్లో ఆనంద రసం లేదు కదండి. అంటే అన్ని రసాలు కలిసేటువంటి స్థితికి ఆనంద రసం అంటే. ఒక నిమిషం వస్తున్నాను. అన్ని రసాలు కలిసినటువంటి స్థితికి ఆనంద రసం అంటే. అయితే కావ్యం ద్వారా పుట్టినటువంటి రసము ఏదైనా సరే ఆ రసోత్పత్తి జరిగిన తర్వాత మళ్ళీ మనస్సు నార్మల్ స్థితికి వచ్చే కంటే ముందు ఒక్క క్షణకాలం ఈ ఆనంద రసాన్ని అనుభవిస్తాము. ఏ రసం వచ్చినా కూడా, నవరసాల్లో ఏ రసమైనా సరే అనుభవంలోకి వచ్చిన తర్వాత అయినా మనస్సు ఆ రసంలో ఆ రస స్థాయికి, రసాన్ని అందుకోగలిగితే అక్కడి నుంచి మళ్ళీ ఆ రసం తొలగిపోయే సమయంలో, అది ఆ అనుభవం తొలగిపోయే సమయంలో ఆనందం అనుభవిస్తాము అని చెప్పి, దానికి అన్ని రసాలు కలిసినటువంటి స్థితికి ఆనంద రసం అవుతుంది. దాన్నే కావ్యంలో ఆత్మానుభూతి అంటారు. ఇప్పుడు దీన్ని రామాయణాన్ని మీరు ధర్మగ్రంథంగా చదవకపోయినా, రాముడి కథగా చదవకపోయినా, ఒక కావ్యంలాగా చదివారనుకోండి, అప్పుడు కూడా ఆత్మానుభూతి అవుతుంది. యోగ వాసిష్టం దీంట్లో శాస్త్ర గ్రంథమే, దీనికి శాస్త్ర కావ్యం అని పేరు. అయితే మీరు శాస్త్ర కావ్యంగా మీరు దీన్ని చూడకపోయినా, ఇది ఒక కావ్యంలాగా మీరు అనుభవించిన, ఇప్పుడు ఈ జ్ఞానోపదేశం అంతా కూడా ఉంటే అప్పుడు కూడా మీకు ఆత్మానుభూతి అవుతుంది అనేది కావ్య శాస్త్రంలో మాట. మమ్మట పట్ల ఇత్యాది అందరూ కూడా వీళ్ళందరూ కావ్యం ఎలా ఆస్వాదించాలని చూస్తూ ఇప్పుడు చాలా సార్లు మనం ఓ సినిమా చూస్తూ ఏదో ఒకటి మనం అనుభవిస్తూనే ఉంటాం. అంటే దానికి మళ్ళీ కొన్ని నియమాలు చెప్పారు. అంటే ఈ అనుభూతి అనేటువంటిది ప్రతి చోట మనం ఏదో మామూలుగా కోపడ్డాము, మనం మామూలుగా నవ్వేశాము అన్నప్పుడు కాదు.
ఏదో ఒక కావ్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఏదో ఏదో ఒక నాటకాన్ని మనం చూస్తున్నప్పుడు, ఒక నాటకాన్ని చదువుతున్నప్పుడు, నాటకాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆ కావ్యంలో నాటకంలో ఉన్నటువంటి పాత్రలు వాళ్ళు చేసినటువంటి ఆ వాళ్ళు చెప్పినటువంటి మాటల ద్వారా కానీ, వాళ్ళు చేసినటువంటి చేష్టల ద్వారా కానీ అనుభవించేదానికి ఆ వాళ్ళు చేసినటువంటి చేష్టలు, వాళ్ళు అన్నటువంటి మాటల ద్వారా మన మనసులో ఆ అంటే కవి ఏ రసాన్ని అయితే పుట్టించాలి అనుకుంటున్నాడో ఆ రసం ఒకవేళ మన మనస్సులో పుడితే దానికి ఆ రసాస్వాదం తర్వాత క్షణంలో వచ్చేటువంటిదే ఆనందము, దానికి ఆత్మానుభూతి అని పేరు. ఇప్పుడు ఈ కావ్యం రామాయణం ఒక కావ్యం లాగా చదివినా అలాంటి ఆత్మానుభూతే కలుగుతుంది. అందుకే ఎవరైనా సరే కవి అని అనిపించుకోవాలి అని అనుకునేవాడు ప్రతి ఒక్కడు కూడా రామాయణం మీద ఏదో ఒకటి, అంటే అక్కడ ఉండరు రామాయణాన్ని పొగడమో రాముని పొగడమో ఏదో ఒకటి, మొత్తానికి రామాయణంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని దాన్ని స్పృశించకుండా ఎవరు కవి అనిపించుకోలేదు. ఎందుకు అంటే ఇది అక్కడి నుంచి వస్తున్నటువంటి కావ్యం ఇదే, ఆది కావ్యం ఇదే, అప్పటి నుంచి అందరికీ ఆత్మానుభూతి ఇస్తున్నటువంటి కావ్యం, రసాస్వాదంతో పాటు ఆత్మానుభూతి ఇస్తున్నటువంటి కావ్యం కాబట్టి ఇది అందరికీ కూడా కవి అని అనిపించుకోవాలి అనుకునేవాడు ప్రతి ఒక్కడికి కూడా ఇదే ప్రేరణ. బభూవల్ప సంచారా జనా దశసు దిక్ష్వపి సావధానతయా శ్రోతుమివ సంత్యక్త చేష్టితా. మామూలుగా జనాలందరూ మామూలుగా సాయంకాల సమయంలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పనుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీధులంతా జనసంచారం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఊళ్ళల్లో, గ్రామాల్లో, ఎక్కడైనా నగరాల్లో. ఇప్పుడు కాదనుకోండి, ఒకప్పటి కథ. అయితే అందరూ వశిష్ఠోపదేశం వినడానికి వచ్చారు కాబట్టి ఆ సంధ్యా సమయంలో ఉండవలసిన జనసంచారం కంటే చాలా తక్కువగా ఉందంట. ఛాయా దీర్ఘత్వం మాజగ్ముహు వాసిష్ఠం వచనక్రమం ఇవ శ్రోతుమశేషాణం వస్తూనాం దీర్ఘకంధరాః. ఇప్పుడు సాయంకాలంలో వస్తువుల యొక్క నీడలు ఎలా ఉంటాయి? ఛాయా దీర్ఘత్వం ఆజగ్ముహు. మామూలుగా అయితే సాయంకాలము ఎండ తగ్గుతూ ఉన్నప్పుడు లేదా పొద్దున పూట ఎండ పెరుగుతూ ఉన్నప్పుడు నీడలు పొడుగ్గానే ఉంటాయి. పొద్దున పూట ఏమవుతుందంటే పొడుగ్గా ఉన్నటువంటి నీడలన్నీ కూడా చిన్నగా అయిపోతూ ఉంటాయి. సాయంకాలం చిన్నగా ఉన్న నీడలు పొడుగ్గా అయిపోతూ ఉంటాయి, దీర్ఘత్వాన్ని పొందుతాయి. దీర్ఘత్వాన్ని పొందే ఎందుకు అంటే వశిష్ఠుడి యొక్క మాటలు వినడం వల్ల నీడలన్నీ కూడా దీర్ఘత్వాన్ని పొందాయా అన్నట్టుగా ఉన్నాయండి. వస్తూనాం దీర్ఘకందర శ్రోతుం అశేషాణం వచనక్రమం వస్తూనాం దీర్ఘకందర. అశేషాణం వస్తూనాం, అన్ని వస్తువుల యొక్క నీడలన్నీ కూడా వశిష్ఠుడి మాటలు వినడం వల్ల పొడుగ్గైపోయాయి వాటి నీడలు అన్నట్టుగా ఉన్నాయంట. ప్రతిహార పురః ప్రహో భూతాహ్వ వసుధాధిపం దేవస్నాన ద్విజార్చాసు కాలో వ్యతిగతో భృశం. అప్పుడు ద్వారపాలకుడు వచ్చి స్నాన దేవతార్చన కాలము దాటుతోంది, స్నాన సంధ్యావందన ప్రతిహారుడు ఏం చేశాడంటే ప్రహో భూతాహ్వ వసుధాధిపం స్నాన ద్విజ అర్చాసు కాల వ్యతిగతో భృశం. ఇక వెంటనే వచ్చేసింది, కాలం వచ్చేసింది, వ్యతిగత, అది కాలం దాటుతుంది అని చెప్పి అన్నాడంట. తతో వశిష్ఠో భగవాన్ సంహృత్య మధురామ్య అద్య తావన్ మహారాజా శృతం ఏతావత్ అస్తువః ప్రాతరన్యద్వదిష్యామి ఇత్యుక్త్వా మౌనమానభూత్. ఇత్యాకర్ణ్యైవం అస్తు ఉక్త్వా భూపతిర్భూతివృద్ధయే పుష్పపాద్యార్ఘ్య సన్మాన దక్షిణాదాన పూజయా స దేవర్షి మునీన్ విప్రాన్ పూజయామాస సాదరం. వశిష్ఠుడు అప్పుడు ఈ మాట వినంగానే వెంటనే
భగవాన్ వశిష్ఠ భగవంతుడైనటువంటి వశిష్ఠుడు ఏం చేశాడంటే మధురాంగిరం మళ్ళీ మధురమైనటువంటి మాటని చెప్పడం మొదలుపెట్టి అద్య తావత్ మహారాజా శృతం ఏతావత్ అస్తునః. ఇంకా ఇది ఇక్కడికి ఈ రోజుకి విన్నది ఇక్కడికి ఆపేద్దాము. ప్రాతః అన్యద్వదిష్యామి, ఇంకా మిగిలినది రేపు పొద్దునే చెప్తాను. మౌనమానభూతి, ఇంకా మౌనాన్ని ధరించాడంట. ఇత్యాకరణ్యస్తు ఉక్త్వా భూపతిర్భూతి వృద్ధయే పుష్పపాదార్ఘ్య సన్మాన. ఇంకా అప్పుడు ఏం చేశాడంటే వెంటనే మా దశరథ మహారాజు అక్కడ ఉన్నటువంటి మునులు వీళ్ళందరికీ కూడా పుష్ప పాద్యాదులు అర్ఘ్యాదులన్నీ సమర్పించి దక్షిణా దాన పూజయ, దక్షిణా దానాలు అన్ని కూడా దాన దక్షిణాలు, దక్షిణ వేరు దానం వేరు, దాన దక్షిణాదులన్నీ పూజ చేత వాళ్ళందరినీ కూడా పూజయామాస, విప్రాన్ పూజయామాస, వాళ్ళందరినీ కూడా పూజించారు. అథోతస్థో సభా సర్వా సరాజ మునిమండల మండలాకీర్ణ రత్నౌఘ పరివేషావృతానన పరస్పరాంగ సంపుట రణ సారిపై సరే పరస్పరాంగ సంఘట్ట రణ కేయూర కంకణ హారభార హృతస్వరణ పట్టభూరు స్తనాంతర శేఖరోత్సంగ విశ్రాంత ప్రబుద్ధం మధుపస్వనైః సగుంఘుమ శిరోభారా వదద్భిరివ మూర్ధజైః కాంచనాభరణోద్యోత కనకీకృత దిగ్ముఖాః బుద్ధిస్తం మునివాగర్థ సంశాంతేంద్రియ వృత్తయః జగ్ముర్నభశ్చరా వ్యోమా భూచరా భూమిమండలం చక్రుర్దిన సమాచారం సర్వేదే స్వేషు సద్మసు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇంకా సభలో ఉన్న వాళ్ళందరూ, మునులు రాజులు వీళ్ళందరూ కూడా లేచి నిలబడ్డారు. ఆ వశిష్ఠుడి యొక్క ఉపదేశాన్ని విన్నటువంటి వాళ్ళందరి ముఖమండలాలన్నీ కూడా రత్నాలలాగా మెరుస్తూ ఉన్నాయంట. వారు వశిష్ఠుడి యొక్క ఉపదేశాన్ని విని వాళ్ళ శరీరాలన్నీ కూడా స్వర్ణత్వాన్ని, వాళ్ళ వక్షస్సులన్నీ కూడా స్వర్ణవర్ణంలో మెరిసిపోతున్నాయంట. అంటే దానికి బ్రహ్మవర్చస్సు అని పేరు. అలా అయితే వాళ్ళ మెడలో వేసుకున్నటువంటి హారాల వల్ల అలా శోభిస్తున్నారంటే లేదు, వాళ్ళకి ఆ రంగే వచ్చేసింది. వాళ్ళకి బంగారం వర్ణంలో వాళ్ళ శరీరాలు మెరిసిపోతున్నాయి. సాయంత్రం వేడిక, సాయంత్రం ఎండకలా మెరిసిపోతున్నారా అంటే కాదు, వశిష్ఠుడి యొక్క ఉపదేశం విని విప్పారినటువంటి వక్షస్థలాలు, ఎంత ఆనందంతో వాళ్ళు వక్షస్థలాలు విచ్చుకుంటే అవన్నీ కూడా స్వర్ణవర్ణంలో మెరిసిపోతున్నాయి. వాళ్ళు అలా లేచి నిలబడంగానే వాళ్ళ మెడలో ఉన్నటువంటి కేయూరాలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంఘర్షణ, పరస్పర సంఘర్షణ, వాటి వల్ల ఆ కంకణాలన్నీ కూడా ధ్వనించడం మొదలుపెట్టాయి. ఇంతకు ముందు ఏమన్నాము అంటే ఆ కింకిణీలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ధ్వనించడం మానేసాయి. ఇంతసేపు వశిష్ఠుడి యొక్క మాటలు వింటూ అవి నిశ్శబ్దంగా ఉన్నాయి. ఇప్పుడు వశిష్ఠుడి మాటలు అయిపోయాయి కదా, ఈ రోజుకి ఇంత చాలన్నాడు కదా, వెంటనే అవన్నీ కూడా వాటి పనులు చేయడం మొదలు పెట్టాయంట. తుమ్మెదలు ఎంతసేపు ఊరికే కూర్చొని వెంటనే వాటిలో కూడా కదలికి వచ్చి ఝుంకారాన్ని చేస్తూ అవన్నీ కూడా బయలుదేరాయంట. ఆ ఉపదేశాన్ని విని అవి కూడా సంతోషాన్ని వాటి ఝుంకారంతో వెల్లడి చేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయంట. అందరూ ఒకేసారి లేచి నిలబడంగానే ఆ సభలో పడుతున్నటువంటి సాయంత్రపు ఎండ వాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు ధరించినటువంటి బంగారు ఆభరణాల మీద పడి ఆ సభా మండపం అంతా బంగారు వర్ణంలో వెలుగుతూ ఉంటే
ఖేచరులు, ఆకాశంలో తిరిగేటువంటి మునులు, భూచరులు, భూమి యందు తిరిగేటువంటి మునులు, ఋషులు, వీళ్ళందరూ కూడా వశిష్ఠుని ఉపదేశాన్ని గ్రహించి చిత్తవృత్తులందరూ నిరోధించి స్వేషు సద్సు సర్వేతే సమాచారం చక్రుహు దిన సమాచారం సర్వేతే స్వేషు సద్సు, వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేరుకున్నారంట. ఏతస్మిన్నంతరే శ్యామా యామిని సమదృశ్యత జనసంగాద్ వినిర్ముక్త గృహే బాలాంకనాయథ. శ్యామవర్ణమైనటువంటి రాత్రి ఆ, ఇప్పుడు ఎలాగైతే శ్యామవర్ణంలో ఉన్నటువంటి రాత్రి అప్పుడే కనపడింది. ఏతస్మిన్నంతరే శ్యామ యామిని సమదృశ్యత జనసంగాద్ వినిర్ముక్త గృహే బాలాంకనా ఇవ. దేశాంతరం భాసయితుం యయౌ దివసనాయకః సర్వ సర్వత్రాలోకకర్తృత్వమేవ సత్పురుష వ్రతం. దివసనాయకు, దిననాయకుడు దేశాంతరాన్ని ప్రకాశింపజేయడానికి ఆయన వెళ్ళిపోయాడంట. సర్వత్రాలోకకర్తృత్వమేవ సత్పురుష వ్రతం. ఇక్కడ వీళ్ళు ఎంతైనా సరే ప్రకృతి లాగానే పామరులు ఎలాగైతే అర్థం చేసుకుంటారో అలాగే వర్ణిద్దామని అనుకున్నా కూడా నిజాన్ని చెప్పకుండా అయితే వర్ణించలేరు. ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పకుండా అయితే వాళ్ళు ఆగలేరు. దేశాంతరాన్ని ప్రకాశింపజేయడానికి దిననాయకుడు వెళ్ళిపోయాడంట. అంటే వాళ్ళకి భూమి మీద అన్ని చోట్ల ఒకేసారి సూర్యోదయం అయిపోతుంది, అన్నిట్లో అంతటా ఒకేసారి సూర్యాస్తం అయిపోతుంది. సాయంత్రం సూర్యుడు మురుగునీటి చెరువులో, బురద చెరువులోకి వెళ్ళిపోతాడు, పొద్దున్నే మంచినీటి చెరువులోంచి పైకి లేస్తాడు అని చెప్పట్లేదు. ఒకవేళ అలా చెప్పినా కూడా అది కేవలం కవి ఏమంటారు, ఉపమానాలకు లేకపోతే ఏదో దృష్టాంతాలకు చెప్పడమే ఉంటుంది కానీ యథార్థం కాదు. ఇక్కడ యథార్థం ఏంటి అంటే వీళ్ళకి తెలిసిన విషయమే. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు తెలియదు అని కాదు, కాకపోతే ఈ గ్రంథాన్ని తప్పుపట్టాలి అనుకునే వాళ్ళకి అలా లేదు అని చెప్పడం కొరకు. దేశాంతరం భాషయితం యయౌ దివసనాయక. ఇంకో వేరే చోటికి దివసనాయకుడు ఎక్కడికి వెళ్ళాడు? దేశాంతరం భాషయితం, ఇంకో దేశాన్ని ప్రకాశింపజేయడానికి వెళ్ళాడు. అయితే ఎలా అంట? సర్వత్ర లోక కర్తృత్వమేవ సత్పురుష వ్రతం. సర్వత్రాలోక సత్పురుషులు వాళ్ళ వ్రతం ఏంటి అంటే అంతటా ప్రకాశాన్ని ఇవ్వడమే సత్పురుషుల వ్రతం. అంతటా వాళ్ళు జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని ఇవ్వడమే సత్పురుషుల వ్రతం. ఇక్కడ ఉదభూదభిత సంధ్యా తారా నికరధారిణి ఉత్పుల్ల కింశుకవన వసంత శ్రీరివోది. చూతనీ పదకందమాగ్ర గ్రామ చైత్య గృహోదరే నిలిల్లిరే ఖగాః చిత్తే వదాత వృత్తయో యథా. నిద్రాముద్రితుడైనటువంటి సత్పురుషుడు చిత్తము ఎలా ఉంటుంది అంటే అప్పుడు కూడా ఏంటవుతుంది అంటే విశుద్ధ వృత్తిని ఆశ్రయించి వాళ్ళ చిత్తం ఉంటుందంట. అంటే నిద్రకి ఉపక్రమించేటప్పుడు సత్పురుషుడి యొక్క వృత్తం దేన్ని ఆశ్రయిస్తుంది అంటే విశుద్ధ వృత్తిని ఆశ్రయించి ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ అంటున్నారు
చూత నీప కదంబ అగ్ర గ్రామ చైత్య గృహోదరే నిలీల్యరే ఖగాః చిత్తే అవదతావృతయో యథ ఉత్ఫుల్ల కింశుకవనా వసంత శ్రీహోదిత. ఇప్పుడు గూళ్ళకి ఆ మామిడి చెట్ల మీద చూత మామిడి, నీప వేప చెట్టు మీద, కదంబ కడిమి చెట్ల మీద, వీటి మీద కొమ్మల చివర్లో గూళ్ళని ఏర్పరచుకున్నటువంటి పక్షులు వాటికి గూళ్ళకి ఎలా చేరుకుంటాయో సంధ్యా సమయంలో, అంటే సంధ్యా సమయంలో అవన్నీ వాటి గూళ్ళకి చేరుకుంటున్నాయి. సంధ్యానే ఇక్కడ సంధ్యాకాలాన్ని వర్ణిస్తున్నారు కాబట్టి. అలా చిత్తవృత్ ఇక్కడ ఈ సంధ్యా సమయంలో సత్పురుషుల యొక్క వృత్తాలను కూడా విశుద్ధత్వాన్ని పొంది ఉన్నారు అని చెప్పేసి, ఎలాగైతే పక్షులు గూడికి చేరుతున్నాయో అలా అని. భానోర్భాసా భూషితైర్మేఘలేశైః కించిత్ కించిత్ కుంకుమఛాయయేవ పాశ్చాత్యోద్రిః పీతవాసాः సమేఘైః తారాహార శ్రీయుతః ఖం సమేతః. కుంకుమ రంగును పోలినటువంటి పశ్చిమాచలంలో ఉన్నటువంటి కుంకుమ రంగును పోలినటువంటి సూర్యకిరణాలు మేఘ శకలాల్ని మేఘ శకలాల్ని అవి తాకాయంట. ఇప్పుడు సాయంత్రం అవుతూ ఉన్నప్పుడు ఆ ఎర్రటి సూర్యవర్ణము మేఘాల్ని తాకాయంట. తాకి ఆ మేఘాల్లో ఉన్నటువంటి పీతవసనము, పీతవాసాహ సమేఘై, పీతవాసం మేఘాలేమో మేఘములు అనేటువంటివి పీతవాసాలు, తారలు అనేటువంటి హారం ధరించినటువంటి విష్ణువులాగా ఆ సమయం ఉన్నది. సంధ్యా సమయం ఎలా ఉంది అంటే లాగా ఉంది. అంటే సంధ్యా సమయాన్ని సూర్యాస్తమయం ఎంత బాగుంది కదా అంటే, సూర్యాస్తమయం ఎంత బాగుంది అంటే ఎలా బాగుంది అని అనుకోవాలి. ఈ రోజుల్లో సూర్యాస్తమయాన్ని బాగుంది అంటే ఏంటి చెప్పండి. సూర్యాస్తమయం బాగుంది అంటే వెళ్ళి సూర్యాస్తమయ సమయంలో బీర్ బాటిల్ చేత పట్టుకొని బీర్ తాగుతూ చూస్తూ కేరింతలు కొడుతూ ఉంటే సూర్యాస్తమయాన్ని ఆస్వాదించినట్టు, ఎంజాయ్ చేసినట్టు. కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి ఆ సూర్యాస్తమయాన్ని ఎలా ఆస్వాదించాలో ఇక్కడ నేర్పిస్తున్నారు. కావ్యం ఇప్పుడు కూడా చాలా వాటిల్లో సాక్షాత్తుగా ఇలా చెయ్యాలి సూర్యాస్తమయ సమయంలో అని చెప్పట్లేదు, ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. మనల్ని అక్కడికి ఆ స్థాయికి తీసుకెళ్లి మన మనస్సును అక్కడ పెడుతుంది. మేఘాలనేటువంటి పట్టు వస్త్రాలు ధరించినటువంటి, తారలు అనేటువంటి హారాల్ని ధరించినటువంటి, ఎలా ఉన్నాడు విష్ణుమూర్తి? శ్యామ వర్ణంలో ఉంటాడు కదా. అప్పటికే శ్యామవర్ణం ప్రారంభమైంది, చీకటి ప్రారంభమైంది. అప్పుడు అలాగే సూర్యుడి యొక్క పడమటి కిరణాలు ఆకాశాన్ని, ఆ మేఘాలన్నిటిని కూడా ఎరుపు రంగులో మార్చేశాడు. విష్ణుమూర్తి యొక్క ఆభ అలా ఉంది. అలా ఆ సమయంలో తారలు అనేటువంటి హారాల్ని ధరించినటువంటి, మేఘాలు సూర్యకిరణాలతో ఎరుపెక్కినటువంటి పట్టు వస్త్రాలని, అంటే ఎరుపైనటువంటి పట్టు వస్త్రాలు ధరించినటువంటి, శ్యామవర్ణంలో ఉన్నటువంటి విష్ణుమూర్తియే అన్నట్టుగా కాలం ఉన్నది. పూజామాయ సంధ్యాయాం ప్రగతాయాం యథాగతం అంధకారా సమస్తస్థు వేతాళ వపుష యథా. సంధ్యాయాం పూజామాదాయ ప్రగతాయాం యథాగతం. సంధ్యా సమయంలో పూజలన్నిటినీ గ్రహించి శ్రీ మహావిష్ణువు ఆయన నిష్క్రమించగానే శరీరాన్ని ధరించినటువంటి బేతాడులాగా చీకట్లు కమ్ముకున్నాయి. అవశ్యాయక నాస్పంది హేలా విద్యుత పల్లవః కోమలః కుముదశంసి వవా వాషి శీతలోనిలః.
చల్లటి పిల్లగాలులు అదే సమయంలో చిగురా చిగురాకుల్ని వాటన్నిటిని ఊపుతున్నాయంట. ఎలా అంటే మంచు మంచు తుంపుల్ని తీసుకొస్తున్నటువంటి చల్లగాలులు చిగురాకుల్ని వాటిని కలువలని కలువలన్నిటినీ మళ్ళీ మేల్కొల్పేవిగా ఆ చల్లగాలులు వీస్తుంటాయి. కలువలు సాయంత్రం పూటే విచ్చుకుంటాయి, కమలాలు ఉదయం పూట. పరమాంధ్యముపాజగ్ము పరమాంధ్యముపాజగ్ము దిశో విస్ఫుటతారకాః లంబదీర్ఘతమః కేశ్యో విధవా ఇవ యోషితాః. వశిష్ఠుడి జ్ఞానోపదేశం విన్నటువంటి రాజులు చిత్తాల నుండి అజ్ఞానము తొలగిపోయినట్లు లంబదీర్ఘతమః కేశ్యో విధవా ఇవ యోషితాః. అక్కడ పరమాంధిముపాజగ్ముహు కమిషన్ పరమాంధిముపాజగ్ముహు విశో అక్కడ నక్షత్రాలు ఇంకా అప్పటికి ఉదయించలేదు. రాజులందరూ జ్ఞానోపదేశాన్ని విని వెళ్తున్నారు. ఆ విని వెళ్తున్న సమయం ఎలా ఉంది అని కూడా దిక్కులన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే దీర్ఘకృతకేశి, దుఃఖబాధ ఎందు ఉన్నటువంటి విధవరాల్లాగా అంధత్వాన్ని ఇస్తున్నాయి. ఒక మాట చెప్పానండి, లంబదీర్ఘతమః కేశ్య. మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు అని. ఎప్పుడు విరబోసుకొని ఉండాలి జుట్టు అంటే ఒక చేదైనటువంటి ఒక నిజాన్ని చెప్తాను, ఎవరు తప్ప అనుకోకూడదు. భర్త మరణించిన తర్వాతే జుట్లు విరబోసుకొని తిరగాలి. ఆ జుట్లు విరబోసుకొని తిరుగుతారు అంటే అలా జుట్టు విరబోసుకొని తిరగకూడదు, జుట్టు ముడి వేసుకోకూడదుగా, అప్పుడు జడ వేసుకోకూడదు. అందుకోసం అని చెప్పేసి భర్త చనిపోయిన వాళ్ళు కేశఖండనం పూర్తిగా ప్రతి నెల వాళ్ళు కేశఖండనం చేయించుకుంటారు. ఎంత బాధలో ఉన్నప్పుడు కూడా సీతాదేవి జుట్టు వేసుకొని ఉన్నది అని అక్కడ రామాయణంలో చాలా సార్లు చెప్తారు. ఏకవేణిధర, ఒక వేణిగా వేసుకొని ఉన్నది అని. జుట్టు విరబోసుకొని ఉండడము అంటే సువాసనీత్వం పోగొట్టుకున్నారు అని అర్థం. ఈ రోజుల్లో చాలా మంది భర్తలు ఉన్నవాళ్ళు బొట్టు పెట్టుకోవడానికి కష్టపడుతూ ఉంటారు, భర్తలు ఉన్నవాళ్ళు జుట్టు వేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. భర్తలు పోయిన తర్వాత ఇంకా వాళ్ళకి అన్ని అప్పుడు గుర్తుకొస్తాయి. ఇంకా రోజు బొట్టు పెట్టుకుంటారు, అప్పుడు జడ వేసుకుంటారు. భర్తలు ఉన్నంత కాలం కనీసం ముఖానికి కుంకుమ పెట్టుకోవడానికి స్టిక్కర్ ఏదో పెట్టుకుంటారు. స్టిక్కర్ కుంకుమ కాదుగా. నుదుటిన బొట్టు పెట్టుకోమన్నారు. కనుబొమ్మల మధ్య ఎలాగో కనుబొమ్మల మధ్య అక్కడ కనుబొమ్మలు కలిసిపోయి నలుపు రంగు కలిసే ఉంటుంది, అక్కడ నల్లటి స్టిక్కర్ పెట్టేసుకొని మేము కూడా బొట్టు పెట్టుకున్నాము అని చెప్తూ ఉంటారు. దీన్ని ఉపమానాలు ఎలా పోల్చారు అంటే, చీకట్లు ఎలా ఉన్నాయి, చీకట్లు ఎలా ఉంటున్నాయి అంటే అంధత్వాన్ని ఇస్తున్నాయి. ఎలా అంటే కురులు విరబోసుకున్నటువంటి విధవల్లాగా అంధత్వము, చీకటి ఉన్నది. కురులు విరబోసుకోవడము అంటే వైధవ్యం అని అర్థం. ఆయయౌ భువనం తేజ క్షీరపూరేణ పూరయ రసాయన మయాకార శశి క్షీరార్ణవో నభః. ఇంకా ఆయయౌ భువనం తేజ,
అప్పుడు ఆకాశంలో తేజ క్షీరపూరేణ పూరయన్, తన తేజస్సు క్షీరంతో అమృత పాలలాంటి తేజస్సుని ఆకాశాన్ని నింపడానికి రసాయనం రసాయనమయాకార శశి క్షీరార్ణవో నభ. క్షీరార్ణవంలో పాల సముద్రంలో ఎలాగైతే చంద్రుడు ఉదయించాడు అంటామో అలా పాల సముద్రంలోంచి ఉదయిస్తున్నట్టుగా చంద్రుడు అదే సమయంలో ఉదయించాడు. జగ్ముస్తిమిర సంఘాత పలాయ పలాయక్వాప్యదృశ్యతాం శ్రుతజ్ఞాన గిరశ్చిత్తాన్ మహీపానాం అవిజ్ఞాత్ ఇవాగ్నతా. జగ్ముస్తిమిర సంఘాత, ఆ సంధ్యా సమయంలో సూర్యాస్తమం అయిపోయింది, చంద్రోదయం కంటే ఆ మధ్య కాలంలో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోయాయంట. ఎలా? అదే సమయంలో వశిష్ఠుడి జ్ఞానోపదేశాన్ని విని వెళ్తున్నటువంటి రాజుల మనసుల్లో ఎలాగైతే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం శీతలత్వం వాళ్ళ మనసులో ఎలాగైతే నిండిపోయిందో, చిత్తాల్లో నిండిపోయిందో, అలా సూర్యాస్తమయం తర్వాత అలుముకున్నటువంటి అంధకారాలు చంద్రోదయంతో తొలగిపోతున్నట్టుగా ఆ సమయం అని చెప్పి, అంటే ఆ సమయానికి రాజులందరూ వాళ్ళు జ్ఞానోపదేశాన్ని వింటూ వెళ్ళారు, వాళ్ళ మనసులో అజ్ఞానం తొలగిపోయింది. అదే సమయంలో అక్కడ సూర్యాస్తమయం తర్వాత వచ్చినటువంటి అంధకారము చంద్రోదయంతో తొలగిపోయింది. రెండింటిని ఉపమానంగా చూపించారు. ఋషయో భూమిపాలాశ్చ మునయో బ్రాహ్మణాస్తథా చేతసీవ విచిత్రార్థాః స్వాస్పదేషు విశశ్రము. ఇంకా వశిష్ఠులు, మునులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా వశిష్ఠుడి యొక్క విచిత్ర జ్ఞానోపదేశాన్ని హృదయంలో వాళ్ళు మళ్ళీ నెమరు వేసుకుంటున్నట్టుగా ఆ జ్ఞానోపదేశం వల్ల వాళ్ళు విశ్రాంతిని పొందినట్టుగా వాళ్ళందరూ కూడా ఆ జ్ఞానోపదేశం వీళ్ళ మనస్సులో విశ్రాంతి పొందుతుంటే వీళ్ళ శరీరాలు వాళ్ళ ఆశ్రమంలో విశ్రమించాయి. వాళ్ళ హృదయాల్లో ఉపదేశం విశ్రమించడం అంటే ఏంటి అంటే సందేహాలని తొలగిపోయి వాళ్ళు చిత్తము ఏకాకార వృత్తిని పొందింది అని అర్థం. యమకాయోపమాశ్యామో యయౌ తిమిరమాంసలా ఆయయౌ విహికాస్థారా తత్ర తేషాముశనై. భయంకరాకారాన్ని పొందినటువంటి అంధకారము రాత్రి తొలగిపోతూ ఉండగా హిమంతో కలిసినటువంటి తుషారంతో కలిసినటువంటి ఉషాదేవి మెల్లగా అక్కడ ఉదయించింది, అక్కడికి వచ్చింది అని చెప్పి ఆ రాత్రిని, సంధ్యాకాలాన్ని, ప్రదోషకాలాన్ని వర్ణిస్తూ ఉన్నారు అక్కడ వాల్మీకి మహర్షి. ఇంకా మిగతా ఇంకా సుమారుగా ఇప్పుడు రాముడి యొక్క ఈ సమయంలో వేసినటువంటి ప్రశ్న, ఇంకా తర్వాత రాత్రి కాలం అయిపోయింది, మళ్ళీ తర్వాత ప్రాతకాలం అయింది, రాముడు వేసినటువంటి ప్రశ్నకి మళ్ళీ వశిష్ఠుల వారి జవాబులు ఏమున్నాయి అని చెప్పి దాన్ని మనం రేపటి పాఠంలో చూద్దాం. ఇదంతా రాత్రి కాలం అయిపోయింది, ఇంకా తర్వాత మళ్ళీ తెల్లవారిన తర్వాత, రేపు తర్వాత రోజు తెల్లవారిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేద్దాం, మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకున్నారు కదా. తెల్లవారిన తర్వాత, తెల్లవారినప్పటి నుంచి మళ్ళీ రాముడు వేసినటువంటి ప్రశ్న ఏంటి, దానికి వశిష్ఠుల వారు చెప్పినటువంటి జవాబు ఏంటి, ఇవన్నీ కూడా మనం రేపటి పాఠంలో 31వ శ్లోకం నుంచి చూద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతీ సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే.
అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచిత్య శివ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు నమస్కారం. గురువు గారు. నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు.